నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమల కోసం నానా తంటాలు పడుతున్నాం, మీరు సీరియస్ గా తీసుకోండి చంద్రబాబు నాయుడు. ఐదేళ్లు వైకాపా కార్యకర్తలు నలిగిపోయారు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. కూర్చొని మాట్లాడడానికి సిద్ధమే, అబద్ధపు ప్రచారాలు చేయకండి, మంచు మనోజ్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. ఇందులో భాగంగా పరిశ్రమల శాఖపై ఆ శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎంతమంది యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించారన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని వెల్లడించారు. భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు. అర్సెలార్ మిట్టల్ పరిశ్రమ, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని పేర్కొన్నారు. Every third Saturday we will announce as Swachhandra Pradesh Day. Swachhandra ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో, వెట్ వేస్ట్ గానీ, డ్రై వేస్ట్ గానీ, లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్ గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్ కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడో ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో డస్ట్బిన్ వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయరు. క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుంది కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్, రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేను ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఒక పాలసీ ఇచ్చాం. 5 లక్షల మందికి ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, నైబర్హుడ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో జీసీసీ. ఇంకొక పక్కన వర్కింగ్ స్పేస్. ఈ 3-4 కాన్సెప్ట్ లోనే ఒక 5 లక్షల మందికి ప్రమోట్ చేయాలనుకున్నాం. మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమన్నాం. వేకెంట్ గా ఉంటే, ప్రైవేట్ కూడా వేకెంట్ గా ఉంటే ఐడెంటిఫై చేయమన్నాం. ఐడెంటిఫై చేసి ఇప్పటి నుంచి ప్రమోషన్ మొదలు పెడతాం. అది డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్. విల్ క్రియేట్ మాక్సిమం ఎంప్లాయ్మెంట్ త్రూ దిస్ మోడల్. ఇది ఒక ఆ మోడల్. ప్లస్ ఎలక్ట్రానిక్స్ లో కూడా లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. ఎక్కువ బ్లూ కాలర్డ్ జాబ్స్ వస్తాయి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమక్షంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని క్రైస్తవ మత పెద్దలు ప్రార్థన చేశారు. వేడుకల్లో వైఎస్ జగన్ మేనత్త వైఎస్ విమలమ్మ, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బి జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. వైకాపాకు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్లు తెలిపారు. గత 5 ఏళ్లు పార్టీ కార్యకర్తలు ఇలా ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్ళని రోడ్డెక్కమనడం సరికాదన్నారు. 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు, పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఇంకొక ఎలక్షన్ వస్తున్నాయి, ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలను చూశాను దగ్గరుండి, వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గరుండి చూశాను. వాళ్ళని ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కొంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా అయినా టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకులు చేయండి, ఇచ్చేయండి, నచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి? ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోతుంది అది అయిపోతుందని చెప్పాడు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మన పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దానితోపాటు నా వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూలిపోయి దూరం ఉండడం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. కుటుంబ గొడవలపై కూర్చొని మాట్లాడుకోవడానికి తానెప్పుడు సిద్ధమేనని నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు. వివాదాల్లోకి అనవసరంగా కుటుంబ సభ్యులను లాగుతున్నారని, అబద్ధాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకి కలహాలు ముదురుతున్న నేపథ్యంలో మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో రాచకొండ సిపి విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో కార్యాలయానికి చేరుకొని వివరణ ఇచ్చారని మనోజ్ తెలిపారు. మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను, మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి, నేను ఇప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ
నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురి పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు, తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు, మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేని, మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి. నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న, అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళు లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి తిరుమల శ్రీవారిని నటి రాధిక శరత్ కుమార్, అల్లు అర్జున్, సతీమణి స్నేహారెడ్డి దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తీతీదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పత్తికొండలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం పత్తికొండలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించి ఆర్డీఓ భరత్ నాయక్కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జర్నలిస్టుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. మోహన్ బాబు గారిని జర్నలిస్ట్ దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును మరి టీవీ9 రిపోర్టర్
మరి సినీ నటుడు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలని గొడవ జరుగుతుంటే ఆ దృశ్యాలని కవర్ చేసేకి వెళ్ళగా మరి డైరెక్ట్ లోగో తీసుకొని లోగోతో దాడి చేయడం జరిగింది. మరి TV9 రిపోర్టర్పై దాడి చేసినటువంటి సినీ నటుడు మోహన్ బాబును అరెస్ట్ తిరుమల భారీ వర్షం కురిసింది. వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. గోగర్భం పాప వినాశనం పూర్తిగా నిండి నీరు అవుట్ ఫ్లో అవుతుంది. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రిపోర్టర్ రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్, వైద్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోహన్ బాబు, మంచు మనోజ్ వ్యక్తిగత పంచాయతీలో జర్నలిస్టులపై దాడి సరికాదని అన్నారు. దాడి ఘటనపై విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వరకు పరిశీలించుకుంటారు. కానీ జర్నలిస్టులపై దాడి అనేటువంటి మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సిన లేదు. చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాజీ మంత్రి ఫెర్ని నాని సతీమణిపై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖండించారు. బుధవారం నర్సరావుపేట స్థానిక వైకాపా కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను ప్రస్తావిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేక ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే పాలకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకుండా, హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష నాయకుల మీద ఎలా కేసులు పెట్టాలి, ప్రతిపక్ష నాయకుల్ని ఎలా జైలుకు పంపించాలనే పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కూడా పేరు నాని గారి మీద అన్యాయంగా కేసులు ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు ఈ ప్రభుత్వం మీద ఏ విషయం వచ్చినా అని చెప్పి ఈరోజు ఆయన మీద కూడా కేసులు పెట్టే కార్యక్రమం. మరొకవైపు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజల్ని ఈరోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం. ముఖ్యంగా రైతులు, ఇవాళ రైతులు అన్నదాత సుఖీభావ్ అని గొప్ప పేరు పెట్టి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఇంతవరకు కూడా రైతుల ఖాతాలో 1 రూపాయి కూడా జమ చేయని ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
నిజంగా రైతులు పంట పండిస్తేనే ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా ఆహారం తినాలి. అలాంటి రైతులకి కష్టకాలంలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అండగా లేకుండా ఉండటం చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు ఇవాళ మరి అన్నదాత రాళ్లు రప్పల మధ్య నగరాన్ని చూడగలిగిన దార్శనికుడు సీఎం చంద్రబాబు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబరాబాద్ ఎలా అయితే నిర్మించారో అలానే పూర్తి విజన్ అమరావతి రాజధానిని కూడా నిర్మిస్తారని, అప్పట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని బాగుపరచడానికి ప్రభుత్వానికి కలెక్టర్ల స్ఫూర్తి సహకారం కావాలన్నారు. సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. మేము ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి, కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ సీఎం గారు హెస్ రియల్లీ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జీవోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము, కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ వి నీడ్ యువర్ సపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళ్తుందని వేమూరి ఎమ్మెల్యే ఆనందబాబు అన్నారు. బుధవారం చుండూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారన్నారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలై 45 రోజులు పూర్తయింది. 45 రోజుల్లో రాష్ట్రంలో 70 లక్షల సభ్యత్వాలు, 70 లక్షలు రికార్డు స్థాయిలో సభ్యత్వాలు జరిగింది. నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతాం. ఆశీస్సులతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతా ఉంది. దగ్గర అధికారంలో ఉన్నాం. ప్రజలకి ఏ అవసరాలైనా తీర్చే పొజిషన్లో మనం ఉన్నాం. వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. లేదా సభ్యత్వం సక్రమంగా కాలేదంటే అది వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి సభ్యత్వాలు చేస్తా ఉన్నారు. సామాన్య ప్రజలపై విద్యుత్ అదనపు ఛార్జీల పేరుతో భారాలు వేయడం తగదని, తక్షణం ఈ విధానాన్ని విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులను నిరసిస్తూ బుధవారం భీమవరంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేసి కరెంటు బిల్లులను దగ్ధం చేశారు. ప్రజలపై అదనపు విద్యుత్ భారాలను రద్దు చేయాలి. అదనపు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. అదనపు ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ అదనపు భారాలను వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి విద్యుత్ అదనపు భారాలను. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అదనపు భారాలను విరమించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అదనపు భారాలను విరమించుకోవాలి. రద్దు చేయాలి. ట్రూ ఛార్జీలను, ప్రజల మీద ప్రభుత్వం వేసిన అదనపు భారాలను
డ్రాప్ ఛార్జీల పేరుతో వేసిన అదనపు భారాలను డ్రాప్ ఛార్జీల పేరుతో అదనపు భారాలను ప్రభుత్వం పేద ప్రజలపై వేసిన అదనపు భారాలను రద్దు చేయాలి. డ్రాప్ ఛార్జీలను రద్దు చేయాలి. డ్రాప్ ఛార్జీలను రద్దు చేయాలి. డ్రాప్ ఛార్జీలను వద్దే వద్దు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. అదానీతో చేసుకున్న ఒప్పందాలను అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. కరెంటు ఛార్జీలు కరెంటు భారాలు ఆపాలి. కరెంటు భారాలు ఆపాలి. కరెంటు భారాలు ఆపాలి. కరెంటు భారాలు ఆపాలి. కరెంటు ఛార్జీలు రద్దు చేయాలి. డ్రాప్ ఛార్జీలు రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. రైతుల మోటార్లు మీటర్లు బిగించొద్దు. రైతుల మోటార్లు మీటర్లు బిగించొద్దు. రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీ 1 267 రూపాయలు. ఇంధన సర్దుబాటు ఛార్జీ 2 102 రూపాయలు. ఇవన్నీ కలిసి 447 రూపాయలు అయింది బిల్లు. అంటే అసలు బిల్లు వాడుకున్నది 27 రూపాయలు అయితే ఇప్పుడు ఆ కస్టమర్ కట్టాల్సింది 447 రూపాయలు. అంటే అసలు బిల్లు 6% అయితే కస్టమర్ కట్టాల్సింది 94% అయింది. అలాగే మరొక బిల్లు సర్వీస్ నంబరు 106-18-05 అసలు బిల్లు వారు వాడుకున్నది 65 రూపాయలు. కానీ ఆ బిల్లుకి ఫిక్స్డ్ ఛార్జీ 150 రూపాయలు, కస్టమర్ ఛార్జీ 30 రూపాయలు, ఇంధన సర్దుబాటు ఛార్జీ 43 రూపాయలు. ఇవన్నీ కలిసి 288 రూపాయలు అయింది. అంటే అసలు బిల్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.